నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిరు చేపల వ్యాపారస్తులకు నష్టపరిహారం చెల్లించాలి. మఠం ఏవో శ్రీనివాసరెడ్డి దౌర్జన్యం నశించాలి. ఎంకే నాయుడు కాలనీలో మఠం భూముల్లో కడుతున్న విల్లాస్ ను తక్షణమే కూల్చివేయాలి డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి. ఫిబ్రవరి 16న రథసప్తమి నాడు 7 వాహనాలపై శ్రీ మలయప్ప కటాక్షం. అర్ధ బ్రహ్మోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ వర్గం పైన విద్యుత్ భారం పడదు పేర్కొన్న ఏపీఈఆర్సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి. అధికారాన్ని అనుభవించేది వైసీపీ నేతలు, ఉద్యోగాలను కోల్పోయేది మీరా. అధికార పార్టీ వలలో పడకండి ఉద్యోగ సోదరులారా పేర్కొన్న తిరుపతి జనసేన నేతలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ వర్గం పైన విద్యుత్ భారం పడదని ఏపీఈఆర్సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు. 3,500 కోట్లతో ట్రాన్స్కో ఆధునీకరణ పనులకు ప్రతిపాదన వచ్చినట్లు ఆయన చెప్పారు. తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో స్టేట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి జెన్కో, ట్రాన్స్కోలు సమర్పించిన నివేదికలపై చర్చించారు. జెన్కో, ట్రాన్స్కో సమర్పించిన ప్రతిపాదనలపై ఇటీవల వర్చువల్ గా అన్ని వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. కరెంటు ఛార్జీలు పెంచే ప్రతిపాదన లేదని జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు. రైల్వేస్ కు 100 కోట్లు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు ఆయన తెలిపారు. రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వడం అనేది ప్రభుత్వ పాలసీ అని, ఇందులో మార్పు ఉండదని ఆయన చెప్పారు. మేము ఇటీవల కాలంలో ఈ నెట్వర్క్ లో ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటిని నిర్మూలించేదానికి, నివారించేదానికి ఒక స్పెషల్ ఆఫీసర్స్ను కమిషన్ తరపున నియమించడం జరిగింది. సో ఆ స్పెషల్ ఆఫీసర్స్ వారి డ్యూటీ ఏమంటే వారంలో కనీసం 4 రోజులు ఈ వారి డిస్కమ్ పరిధిలో ఉన్న అన్ని సబ్స్టేషన్స్ వారు పర్యవేక్షించి ఆ సబ్స్టేషన్స్లో ఏదైనా హెచ్చుతగ్గులు ఉంటే, ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసేందుకు రిపోర్ట్స్ మాకు నివేదిస్తే ఆ రిపోర్ట్స్ని మేము డిస్కామ్లకు పంపించి వారిని ఇటువంటి లోపాలు సరిదిద్దే కార్యక్రమం చేపట్టాం. అది చాలా విజయవంతంగా నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఓవర్లోడ్, మీరు అన్నారు ఈ సబ్స్టేషన్స్లో ఈ ఓవర్లోడెడ్ ఫీడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఆ ఓవర్లోడెడ్ ఎట్లా సెగ్రిగేట్ చేయాలా అనేది వాళ్ళు మాకు రిపోర్ట్ నివేదిస్తే మేము తగిన ఉత్తర్వులు డిస్కామ్స్కి మేము అందజేయడం జరుగుతున్నది, ఇవ్వడం జరుగుతున్నది. తద్వారా ఏదైనా ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని అప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సమస్యలు, ఓవర్లోడ్ సమస్యలు అటువంటి చాలా మటుకు ఆ సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఆ సమస్యలు ఇప్పటికైతే చాలా తక్కువైపోయాయి. శ్రీనివాస కళ్యాణ మండపాల వద్ద చిరు చేపల వ్యాపారస్తులకు జరిగిన నష్టాన్ని మఠం అధికారులు తక్షణమే చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకి వీధి విక్రయదారుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కృష్ణాపురం టానా వద్ద నుండి ర్యాలీగా వెళ్లి హతీరాంజీ మఠం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ, హతీరాంజీ మఠం భూములు లీజు పేరుతో ఎంకే నాయుడు కాలనీలో మఠం భూమి కోట్లాది రూపాయలకు అమ్ముకుంటూ విల్లాస్లు కడుతున్నారని, గతంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసినా ఆందోళన చేసిన వారిపై అక్రమ అరెస్టులు చేశారు తప్ప మఠం భూమిని మాత్రం భూ అక్రమదారులు ఆక్రమించుకొని పెద్ద బిల్డింగులు కడుతున్నా వాటిని ఏమాత్రం మఠం అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు. శ్రీనివాస కళ్యాణం మండపాల వద్ద మఠం భూములలో షెడ్లు నిర్మించుకొని కొంతమంది భూ అక్రమదారులు బాడుగులు వసూలు చేసుకుని పోతున్నారని, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వీధులు అమ్ముకునే చిరు వ్యాపారస్తులు రోడ్డు ఆనుకుని మఠం భూమి వద్ద చేపలు అమ్ముకుంటే దౌర్జన్యంగా పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని
పట్టలు కట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉంటే జేసీబీలతో దాడి చేయించి 5 లక్షలకు పైగా నష్టం చేశారని వాపోయారు. మఠం అధికారులకు ధైర్యం ఉంటే ఎంకే నాయుడు కాలనీలో కడుతున్న బిల్డింగులు కొడితే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అంతా అండగా నిలబడుతుందని అన్నారు. మఠం భూములను కాపాడుకొస్తున్న పేదవారి జోలికి వస్తే పెద్ద ఎత్తున హతీరాంజీ మఠం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం హతీరాంజీ కార్యాలయంలో లా అధికారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య, నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి ఒక పొలిటికల్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏవో శ్రీనివాస్ ఫోన్ చేసి ఎందుకు దానిపైన వాళ్ళకు ఫోన్ చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎండోమెంట్ భూమికి సంబంధించినటువంటి భూమి యాలముడి రైల్వే గేట్ కాడ నుండి దాదాపుగా తిరుచానూరు రోడ్లో తెల్లగుంట వరకు రోడ్డు సైడ్ లో షాపులు పెట్టుకొని రోజు ఒక నెలకు 10,000 నుండి 15,000 రూపాయలు రెంట్ తీసుకుంటుంది. ఎండోమెంట్ తీసుకుంటా ఉందా, సుధాకర్ రెడ్డి తీసుకుంటాడో తడో పరిశీలించమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎండోమెంట్ అధికారికి సంబంధించినటువంటి ఒక జిల్లా స్థాయి జరిగినటువంటి కలెక్టర్ గారిని ఇక్కడ పెట్టారు. మరి వేలాది ఎకరాల భూములు అన్యాయకృతం అవుతా ఉంటే జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ఏం చేస్తున్నాడని చెప్పేసి మేము సిపిఐగా అడుగుతా ఉన్నాం. రాయలసీమ ప్రజల బాధలు తొలగాలంటే రాజధాని ఒక్కటే మార్గమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ తెలిపారు. కష్టాలు కన్నీళ్లు తప్ప రాయలసీమ ప్రాంత వాసులకు మిగిలిందేమీ లేదన్నారు. గోదావరి జిల్లాలో నిర్దేశించి ప్రస్తావిస్తూ నీళ్లు మీకు రాళ్లు మాక, రాళ్లు కాదు రాజధాని కావాలి అని, అభివృద్ధి మొత్తం ఒకే వైపు కేంద్రీకృతం కావడం మంచి పద్ధతి కాదని ప్రభుత్వానికి హితవు పలికారు. గాంధీ మార్గంలో శాంతియుతంగా రాజధాని సాధనకు పోరాడతామని, తిరుపతి రాజధాని సాధించుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని చింతామోహన్ స్పష్టం చేశారు. ఇందులో ఆకలి బాగా కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరూ అప్పుల్లో ఉన్నారు. కరువు కాటకాలు ఒకటి కాదు. రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, మరి ప్రతి ఒక్కరు ఈరోజు కష్టాల్లో కన్నీళ్లతో ఉన్నారు. ఈ కన్నీళ్లు పోవాలనంటే ఒక్కటే ఒక్క మార్గం, రాజధాని. మనకు ఉన్నది ఈరోజు దొడ్డి రాళ్ళు. వాళ్ళకి నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు ఉన్నాయి. గోదావరి ప్రాంతానికి, కృష్ణా ప్రాంతానికి కృష్ణా నది ఉంది. హాయిగా సమృద్ధిగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి వాళ్లకు ఏమీ లేదు. మిగిలింది కరువు, కాటకాలు, కష్టాలు, కన్నీళ్ళు. ఒకటే ఒక మార్గం, అన్నీ ఒక ప్రాంతానికి పోవడం కరెక్ట్ కాదు. చంద్రబాబు తిరుపతి వాడు, దాన్ని ఆయన తుళ్ళూరుకి తీసుకోపోవడానికి నేను ఖండిస్తున్నాను. మరి జగన్ రాయలసీమ వాడు, దీన్ని విశాఖపట్నం తీసుకోపోవడాన్ని నేను ఖండిస్తున్నా. కనీసం ఏదో ఒకటి ఇవ్వాలి. రాజధాని నగరం అన్నా కనీసం రాయలసీమకి ఇవ్వాలి. రాయలసీమలో ముఖ్యమైన ప్రాంతం తిరుపతి. ఈ తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారు ఆ రోజే చెప్పారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇది సాధించేంత వరకు వదలం. సాధించేంత వరకు వదలం. తప్పనిసరిగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది. ఇది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం. కాబట్టి ఈ విషయాన్ని మేము వదలకుండా చివరి దాకా రాజధాని అయ్యేంత వరకు పోరాటం చేస్తూనే పోతాం. చాలా శాంతియుతంగా, గాంధీ మార్గంలో ఒకరిని నొప్పించకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా సాధిస్తాం. మురికినీటి కాలువ వ్యర్థాలను ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పోసి నిరసనకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ కిడ్నీ బాధితులతో కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులతో ఆందోళన చేపట్టారు. అధికారులు మారినా ప్రతిసారి వినతి పత్రం ఇవ్వడం సర్వసాధారణంగా మారిందని, పట్టించుకునే నాదుడే లేరని గ్రామస్తులు వాపోయారు. 3 రోజుల క్రితం మళ్లీ అధికారులను కలిసి సమస్యను వివరించి చర్యలు చేపట్టాలని కోరారు. ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు బడి సుధా యాదవ్ ఆధ్వర్యంలో కాలువలోని చెత్తను జేసీబీ ద్వారా ట్రాక్టర్లకు నింపుకొని ఎంపీడీఓ ఆఫీస్ వద్దకు నిరసన తెలిపేందుకు వెళ్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం తెలియగానే వెంటనే స్పందించిన ఎంపీడీఓ సూర్యసాయి, సిఐ రామయ్య వారికి సర్ది చెప్పి వెంకటంపేట గ్రామంలో మురుగునీటి కాలువను పరిశీలించారు.
ఎన్నిసార్లు చెప్పినా రాని మండల స్థాయి అధికారులు తమ గ్రామానికి వచ్చి పరిశీలించడం శుభపరిణామమని, దీనికి కారణమైన బడి సుధా యాదవ్ కు గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు పెద్ద మనసు చేసుకుని మా గ్రామంలో డ్రైనేజీ సమస్యను దూరం చేసి దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని వెంకటంపేట గ్రామస్తులు కోరారు. ఈరోజు మేము ఈ చంద్రగిరి ఎంపీడీఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. ఎందుకంటే మీకంతా తెలిసిన విషయమే, 4 రోజుల క్రితం మన రాయలపురం వెంకటంపేటలో ఉన్నటువంటి కాలువ సమస్య, ఆ కాలువ బారిన పడి అనేక మంది ఇప్పటికీ 5 మంది డయాలసిస్ చేసుకుంటూ ఆ మరణాలు పాలయ్యారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకా 3 కూడా డయాలసిస్ చేసుకున్నారు. మొన్నటికి మొన్న ఒక నెల ముందుగా కూడా ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఆ మహిళకి 3 ఆడపిల్లలు, ఒక పాప బాలబడి చదువుతుంది, ఇంకో పాప 5వ క్లాసు 7వ క్లాసు చదువుతున్నారంటే వాళ్ళ భర్త ఆటో డ్రైవరు చాలా దీనస్థితిలో ఉన్నారు. ఆ గ్రామం అంతా కూడా మొత్తం 250 కుటుంబాలు, 700 మంది పాపులేషన్ ఉంది. వాళ్ళందరూ కూడా ఎస్సీ కులస్తులు. అంటే మీకు ఎస్సీలంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూప. అదేవిధంగా అధికారులు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీ మైనార్టీలు అంటే బడుగు బలహీన వర్గాలంటే మీకు చిన్న చూపుగా ఉందా? ఎందుకంటే ఆ రోజు వచ్చి ఎంపీడీఓ గారికి 3 రోజుల క్రితం అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఎంపీడీఓ గారు కూడా చెప్పడం జరిగింది ఏమంటే మేము వచ్చి దాన్ని క్లీన్ చేసి దాన్ని శాశ్వత పరిష్కారం ఒక వారంలో చూపిస్తామని చెప్పారు. అదేవిధంగా అది మా ఒక పని, మేము ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేసి దానికి శానిటైజ్ చేసి దాన్ని బ్లీచింగ్ కూడా వేసి చేస్తామని చెప్పారు. కానీ ఎటువంటి స్పందన లేకుండా, ఎటువంటి యాక్షన్ లేకుండా ఇప్పటి వరకు కూడా 3 రోజులు అవుతుంది. యాక్చువల్గా నిన్నే ఈ యొక్క కార్యక్రమం ఈ చెత్త ట్రాక్టర్లో వేసుకొని మొత్తం మా సొంత నిధులతో జేసీబీలను పెట్టి మొత్తం కూడా క్లీన్ చేసి ఆ యొక్క చెత్తని ఎంపీడీఓ ఆఫీస్ ముందరనే పోయాలనే దీంతో ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ పోలీసులు వీళ్ళందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. వెల్డింగ్ వర్కర్ల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో తుడా అధికారులు నిర్మాణం చేపట్టడంతో ఆటో నగర్ లో వెంకటేశ్వర ఫ్యాబ్రికేటర్స్ యూనియన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్డింగ్ వర్కర్స్ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో తుడా అధికారులు నిర్మాణాలు చేపట్టారు. స్థలం కోసం గతంలో నగదు చెల్లించిన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు తమకు కేటాయించిన స్థలాన్ని తమకే అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తుడా అధికారులు నిర్మాణాలను ఆపివేయాలంటూ నినాదాలు చేశారు. వెల్డింగ్ వర్కర్స్ కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా తుడా అధికారులు పట్టించుకోలేదని, తుడా వారు పనులు ఆపకపోతే అక్కడే రిలే నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు. ఈ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన బుకాయిస్తున్నాడు ఏమని, సర్వే నెంబరే ఇది కాదు అది కాదు అంటున్నాడు. ఆటో నగర్లో ఇచ్చింది 33 ఎకరాలు, ఆటో నగర్ వాళ్ళకి మెకానిజంలోకి ఇచ్చింది 26 ఎకరాలు, పొంగ మిగిలింది ఉండేది మాకు 3 ఎకరాలు, 3 ఎకరాల పార్కు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన బుకాయిస్తున్నాడంటే ఒక డీగా ఉండి ఇంత దౌర్జన్యమా? చదువుకున్న వ్యక్తి ఒక ఎంప్లాయీగా ఉండి బీసీ గారిని మాట్లాడతారు. అనంతరామ్ గారు ఎవడు వాడంటారు? ఆయన ఐఏఎస్ కదా, ఆయన గౌరవం ఇవ్వాలి కదా. మాకు ఇకపోతే పోయినావు, కనీసం ఐఏఎస్ ఆఫీసర్ కన్నా గౌరవం ఇవ్వాలి కదా. ఆయన కూడా గౌరవించుకున్నా వాడెవడని మాట్లాడతాడు. ఏమండి అంత ఆయనకు అంత కండగౌరవం? మా సమస్యలు చెప్పుకుంటే తప్పే ఉందండి. ఇది ప్రజాప్రభుత్వం అనుకుంటామా లేకపోతే ఇంకేం? ప్రభుత్వం అంటేనే ప్రజలకే సాయం చేయనప్పుడు ఇదంతా ఎందుకు? అందువల్ల మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మాకు న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా మాకు మా ప్లాట్లు మేము సాధించుకునేంతవరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మాకు ఆల్రెడీ హైకోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చింది. దానిపైన మేము పోరాడతాము, గట్టిగా కూర్చుంటాము. మా ప్లాట్ని మేము ఖచ్చితంగా సాధిస్తాం. మాకు స్థలము సర్వే నెంబర్ పక్కన 80 అడుగుల రోడ్డు ఉన్నది. 80 అడుగుల రోడ్డులో వీళ్ళు కాంప్లెక్స్ 20 అడుగులు కాంప్లెక్స్ 24 పోర్షన్లు కట్టే రోడ్లో కట్టినారు. వాళ్ళే మాస్టర్ ప్లాన్ ఇచ్చినారు. వాళ్ళే మా స్థలాలకు అడ్డంగా, రోడ్డుకు అడ్డంగా వాళ్ళు ఇప్పుడు ఫ్లాట్ వేసి అది కూడా సరసరాని వర్క్ చేస్తున్నారు. షట్టర్లు గిట్టర్లు బిగిచేసి పెయింట్ కొట్టేసి యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. మాకు ప్రతి ఒక్కరూ మోసం చేస్తూనే ఉన్నారు 25 ఏళ్ళుగా. కాబట్టి దయచేసి ప్రతికాముఖంగా మాట్లాడడం ఏమంటే మాకు అందరూ కలిసి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. గతంలో జరిగిన తిరుపతిలోని పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధికారం కోసం వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కి ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసి అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి యొక్క సొంత స్వలాభం కోసం ఐఏఎస్ అధికారులతో సహా ప్రభుత్వ ఉద్యోగులను, ముఖ్యంగా పోలీస్ అధికారులను, వివిధ ఉద్యోగ సంఘాలను చట్టానికి వ్యతిరేకంగా వాడుకున్నారని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి మండిపడ్డారు.
ఇందులో భాగంగా కొందరు ఐఏఎస్లు పోలీస్ అధికారులు వారి ఉద్యోగాలను కోల్పోవడం జరిగిందని వైసీపీ నేతలు ఉద్యోగుల చేత చట్ట వ్యతిరేక పనులు చేపించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వారిని కనీసం పట్టించుకున్నారా అని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా ప్రశ్నించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రానున్న ఎలక్షన్లో అధికారుల ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్క ఉద్యోగి నిస్వార్థంగా వారి వారి విధులను నిర్వర్తించాలని, అధికారాన్ని అనుభవించేసి వైసీపీ నేతలైతే ఆ వైసీపీ నేతల చేతిలో చిక్కుకొని ఉద్యోగాలు కోల్పోయేది మీరేనని, దయచేసి రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే అధికార పార్టీ నేతల వలలో పడవద్దని, మరికొద్ది రోజులు మాత్రమే అధికార పార్టీకి వ్యాలిడిటీ ఉందని, వారి వలలో పడి చేయకూడని పనులు చేస్తే పోయేది మీ ఉద్యోగాలేనని రాజారెడ్డి గుర్తు చేశారు. రేపు ఆంధ్ర రాష్ట్రంలో రానున్నది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమేనని, ఎక్కడికక్కడ ప్రజలు ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు గాను జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నేతలు దినేష్ జైన్, రాజేష్ ఆచారి, హిమవంత్, కిషోర్, పవన్, మనోజ్, సాయిదేవ్, మణి తదితరులు పాల్గొన్నారు. 27 సంవత్సరాలకు ముందు తొడా వాళ్ళకి తిరుపతిలో శబ్దాలు ఉండకూడదని చెప్పని ఊరి బయట వాళ్ళకి భూమి అలాట్ చేయడం జరిగింది. వంతుల వారిగా చలానాలు కట్టించుకోండి. ఈరోజు అక్కడ భూముల రేట్లు పెరిగిపోయినాయని అధికార పార్టీ నాయకులు కన్నేసి తొడావాళ్ళతో కుమ్మక్కయ్యి ఈరోజు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కడతామని చెప్పని పిల్లలు వేస్తున్నారు. 119 మంది వెల్డింగ్ కార్మికులు 27 సంవత్సరాలుగా వాళ్ళకి అలాట్ చేసిన భూమిని కాపాడుకుంటూ, వాళ్ళకేం ఫ్రీగా ఏమి ఇచ్చిందేం కాదు, ఆ భూమి చలానా కట్టుకొని వంతుల వారిగా చలానా కట్టుకొని ఇచ్చిన భూములు. ఈరోజు రేటు పెరిగే లోపల షాపింగ్ కాంప్లెక్స్ కడతారంట. షాపింగ్ కాంప్లెక్స్ ఎవరడినాడు మిమ్మల్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి? ఉండే భూములు మొత్తం, తులాలో ఉండే భూములు మొత్తం అమ్ముకొని తినేసినారు. కార్మికులకు ఇచ్చిన భూములు కూడా లాక్కోవడానికి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టమని బెదిరింగారు మిమ్మల్ని. ఆ వెల్డింగ్ కార్మికులకి వాళ్ళకి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేంత వరకు కూడా జనసేన పార్టీ వాళ్ళ పక్షాన నిలబడుతుంది, వాళ్ళ పక్షాన పోరాడుతుంది. ఇరకం దీవిలోని ప్రజలు తమ ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్క ఓటరు వినియోగించుకోవాలని ఇరకం దీవి గ్రామంలోని పోలింగ్ కేంద్రాల తనిఖీ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష ప్రజలను కోరారు. మంగళవారం ఉదయం సూలూరుపేట నియోజకవర్గం తడ మండల పరిధిలోని ఇరకం గ్రామం నందు ఏర్పాటు చేసిన 291 మరియు 292 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పులికాట్ లేఅవుట్లో బోటులో ప్రయాణించి ఇరకం గ్రామం చేరుకుని అక్కడి నుంచి ట్రాక్టర్లో ప్రయాణం చేసి వెళ్లి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అందుకొరకు అన్ని ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ర్యాంపు ఏర్పాట్లు నిబంధనల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 291 పోలింగ్ కేంద్ర పరిధిలోని ఓటర్లు సుమారు 407 మంది, 292 పోలింగ్ కేంద్ర పరిధిలో 670 మంది ఉన్నారని, వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా BLOలు, సంబంధిత అధికారులు ప్రజలను విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న వారికి మందులు ఫాలోఅప్ ఉండాలని సూచించారు. పిల్లలు, కిషోర బాలలకు అందరికీ నులిపురుగుల నిర్మూలన మందులను మింగేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారని ప్రజలకు వివరించి అవగాహన కల్పించి ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. టూరిజం ప్రమోషన్ కు అవకాశం ఉందని, ఇరకం దీవినందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు. నాడు నేడు కింద పాఠశాలలో పనులు పురోగతిలో ఉన్నాయని కోరారు. సర్పంచ్, గ్రామస్తులు కలిసి కలెక్టర్ ని సన్మానించారు. అనంతరం పర్యాటక శాఖ వారి అతిథి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, తడా మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, ఎన్నికల DT పవన్ కుమార్, శరత్, సర్పంచ్ గుణశేఖర్, నాయుడుపేట DSP శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టైంలో ఇప్పుడు నాడు స్కూల్ కూడా సిద్ధం చేస్తున్నాం. అది సిద్ధం అవ్వగానే సో ఇక్కడ మంచి కొత్త సదుపాయాలతో స్కూల్ రెడీగా ఉంటుంది కాబట్టి సో పిల్లలు కూడా ఇక్కడ స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా పేరెంట్స్ని కూడా మోటివేట్ చేయాలి, అధికారులు కూడా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మోటివేట్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇది ఒక మంచి ఐలాండ్. సో ఇక్కడ టూరిజంకి కూడా మంచి అవకాశం ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది. పిపిపి మోడ్లో ఎవరైనా వచ్చి ఇక్కడ టూరిజం చేస్తాము, టూరిజం యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేస్తాము. ఎందుకంటే పులికట్ లేక్ మందికి తెలిసే ఉంది, ఇది విశ్వవిఖ్యాత విజిటింగ్ ప్లేస్. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మంచి టూరిజం యాక్టివిటీ, ఎకో టూరిజం యాక్టివిటీ జరుగుతున్నాయి కాబట్టి సో ఇక్కడ జనరల్ టూరిజం కూడా పెంపొందించడానికి మంచి అవకాశం ఉంది. సో ఎవరైనా పిపి మోడల్లో ముందుకు వస్తే సో గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ఇక్కడ కూడా అది కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుందని ఇది మీ ద్వారా తెలియజేస్తుంది. తిరుపతి నగరంలో నూతనంగా నిర్మించిన 2 సచివాలయాలను మంగళవారం టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ 27వ డివిజన్ కి సంబంధించి 2 సచివాలయాలను మల్లయ్య గుంట కట్ట వద్ద 62.70 లక్షలతో నిర్మించడం జరిగిందని, అదేవిధంగా 44వ డివిజన్ రైల్వే కాలనీ వద్ద 25 లక్షలతో నిర్మించిన మరో నూతన సచివాలయంను కూడా ప్రారంభించారన్నారు. ప్రజా అవసరాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ తగు చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ, కార్పొరేటర్ తిరుపతి మునిరామిరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని బలిజ, కాపు, తెగల, ఒంటరి కులస్తులకు సీట్లు కేటాయింపులో సముచిత న్యాయం కల్పించాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెప్తామని అన్ని పార్టీల నాయకులను రాష్ట్ర బలిజ, కాపు నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 16% ఉన్న బలిజ కాపులకు 74 సీట్లలో తగిన విధంగా సీట్లు కేటాయించి సముచిత ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ఎన్నికలలో బలిజలకు 2 సీట్లు కేటాయించిందని, అయితే ఈ ఎన్నికలలో ఆ 2 సీట్లు కూడా లేకుండా చేసిందని ఆయన ఆవేదన చెందారు. బలిజలకు సీట్లు కేటాయింపులు పునరాలోచించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రానున్న ఎన్నికలలో తమకు న్యాయం చేసిన పార్టీకి తమ మద్దతు ఉంటుందని, ఓటుతో తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బెల్లంకొండ సురేష్, రాజేంద్ర, రామారావు, చింతకాయల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. బలిజులు అంటే మీకు ఎంత చిన్న చూపో ఈ ఒక ఉద్దేశం తెలిసిపోతుంది. రానున్న కాలంలో బలిజులంతా ఏకమై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రాకుండా చేసేందుకు మా బలిజుల ప్రయత్నాలు మేము చేస్తాము. ఎందుకంటే ఇన్ని 70+ సీట్స్ ఉన్న 74 సీట్లున్న, అదే 70+ అన్నాను, 74 సీట్లున్న మన గ్రేటర్ రాయలసీమలో ఒక్కరు కూడా బలిజ సీట్లు కేటాయించకపోవడము మీ బుద్ధి మీ బయటపడుతోంది. కావున మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేవలం ఒక సామాజిక వర్గానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు తప్ప అన్ని సామాజిక వర్గాలకి మీరు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదు. దీన్ని బలిజ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. రానున్న ఎన్నికల్లో మేము బలిజలంతా ఏకమై మీకు తగిన మూల్యం చెల్లించకపోతే మీకు దగ్గర పెడుతోంది. ఇకనైనా మీరు మేల్కొని బలిజులకు న్యాయం జరిగే విధంగా అన్ని పార్టీలకి ఒకటే హెచ్చరిక. బలిజులని, కాపులను మీరు దగ్గర చేర్చుకొని మాకు సముచిత స్థానం కల్పిస్తేనే మీ అందరికీ మనుగడ ఉంటుంది. లేకపోతే రాష్ట్రంలో మీకు ఏ పార్టీకి కానీ బలిజులు కానీ కాపులు కానీ ఎవరు కానీ మిమ్మల్ని దూరం పెట్టే ప్రసక్తి ఉంటుంది. ఇకనైనా దయచేసి అన్ని పార్టీలకు విన్నపం, బలిజులకి సమానమైన అభ్యర్థిత్వాన్ని మా వాటా ప్రకారము మీరు మాకు సీట్లు కేటాయించండి. మా వాటా 27% ఉన్నాము. 27%లో మీరు కనీసము ఆ శాతానికైనా మాకు సీట్లను మీరు కేటాయించే విధంగా మిగిలిన పార్టీలకు కూడా మేము అభ్యర్థిస్తున్నాము. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఒకే రోజు స్వామివారు 7 వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వడంతో దీనిని అర్ధ బ్రహ్మోత్సవాన్ని, ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని కూడా పిలుస్తారు. భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా అఖిలాండం వద్ద మాడ వీధులలో అవసరమైన ప్రాంతాలలో షెడ్లు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో కూల్ పెయింటింగ్ వేశారు. ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు.
గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా సాంబార్ అన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి తదితర అన్న ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, టీ, కాఫీ, పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తుల కోసం చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం టీటీడీ సివిఎస్ఓ నరసింహకిషోర్, తిరుపతి జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కలిసి పరిశీలించారు. భక్తులు గ్యాలరీల్లోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసిన మార్గాలను తనిఖీ చేశారు. మాడ వీధులతో పాటు భక్తులు రద్దీ ఉన్న ప్రాంతాలలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై విజిలెన్స్, పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమలలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, పార్కింగ్ ప్రదేశాలకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. వీరి వెంట టీటీడీ నిఘా భద్రతా అధికారులు, తిరుమల పోలీసులు అధికారులు ఉన్నారు. నాడు మన తిరుమల దేవస్థానంలో రథ సప్తమి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అది ఒక మేజర్ ఫెస్టివల్. ఇక్కడ ఒక మేజర్ బందోబస్తు కూడా, మన పోలీస్ బందోబస్తు కూడా టీటీడీ వాళ్ళతో పాటు, ఇక్కడ అదర్ డిపార్ట్మెంట్స్తో పాటు అది మన కోసం ఒక పెద్ద బందోబస్తు ఉంటుంది. సో దానికి ఎలా ఏర్పాట్లు చేయాలి, పోలీస్ ఎలా డిప్లాయ్ చేయాలి, నేను అండ్ సివిఎస్ఓ గారు మనం కలిసి మొత్తం టెంపుల్ ప్రెమిసెస్ తిరుగుతున్నాము. అండ్ ఇది నా కోసం ఫస్ట్ విజిట్ కూడా ఉంది. సో ఇది అర్థం చేసుకోవడానికి, సో దట్ పిల్గ్రిమ్స్కి మినిమం ఇన్కన్వీనియన్స్ అయ్యి బట్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్షూర్ చేస్తూ ఎలా బోత్ ఆస్పెక్ట్స్కి ఎలా బ్యాలెన్స్ చేసి మనం చాలా స్మూత్గా ఎలా మనం కండక్ట్ చేయాలి, దానికోసం విజిట్ అండ్ డిస్కషన్ చేయడం జరిగింది. మనం పోలీస్ తరఫు నుంచి కూడా మంచి ఏర్పాటు చేస్తాము. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుపతి నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మల్లికా గార్గ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుపతి నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మల్లిక కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఎస్పీ మాట్లాడుతూ, తిరుపతి ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మొదటిసారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నమస్కారం అండి. నిన్న నేను ఎస్పీ తిరుపతిగా బాధ్యత తీసుకున్నాను. సో ఈరోజు ఫస్ట్ పని నేను శ్రీ స్వామివారి దర్శనం చేయడం, అది నా కుటుంబ సభ్యులు వాటి చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఐ హోప్ దట్ ఐ విల్ బి ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపైన ఉండాలని శ్రీవారిని ప్రార్థించారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. 2019లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజా తీర్పుకు వెళ్తున్నామని అన్నారు. షర్మిలానే కాదు, ఎవరు వచ్చినా జగన్పై గెలవలేరని అన్నారు. జగన్కి దైవ బలం, ప్రజాబలం ఉందని అన్నారు. కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. మరి ఆయన ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని కోరుకున్నాం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల సురక్షితమైన పరిపాలన జరుపుతున్న పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన చేస్తున్న సేవలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా కోరుకున్నాం. మరి ఆయన 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ మరలా ప్రజల ఆశీస్సులు కోరుతూ ప్రజా తీర్పుకి వెళ్తున్న సందర్భంలో ఆయన మరలా విజయం సాధించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని భగవంతుని కోరుకున్నాం. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ గత నెలలో ఆఖరి విడత ఆసరా ఇస్తూ రేపు 2 రోజుల్లో చేయూతను కూడా పూర్తిగా అందజేస్తూ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా మరి పేరు పొందారు.
ఆయన పరిపాలన మరలా రావాలి కావాలనే ఆయన ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని కోరుకుంటున్నాం. మరి చెప్తూనే ఉన్నాం, మరలా చెప్తున్నాం. మరి ఆమె కాదు, ఎవరు ఎన్ని విధాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేరు. దానికి కారణం ఆయనకు ఉన్న బలం, దైవబలం పైనుంచి ఉంటే కిందన ప్రజాబలం ఉంది. అసూయతోటి ఏషతోటి చెబుతున్న మాటలే తప్ప ఈ రాష్ట్రంలో ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ₹1 లంచం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి అందజేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. దేశంలోకెల్లా ఈ రాష్ట్రంలోనే లంచాలు లేకుండా పరిపాలన జరుగుతుంది. మేము చెప్తాం ధైర్యంగా, ఎవరైనా ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో లంచం అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేద్దని ధైర్యంగా చెప్తున్నాం. మిగతా పార్టీలు అలా చెప్పగలవా అని అడుగుతున్నాం. నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి యువత ఓటుతో బుద్ధి చెప్పాలని పొంగనూరు తెలుగు యువత ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక జాబ్ క్యాలెండర్ అని రాష్ట్రంలో లక్షలాది యువత భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని తెలిపారు. మెగా డిఎస్సి ఎన్నికల స్టంట్ మాత్రమే అని, నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని యువత ఓటు రూపంలో తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చాయనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక కియా కానివ్వండి, ఒక డిక్సన్ కానివ్వండి, ఒక జోహో కానివ్వండి, ఒక అశోక్ లైలాండ్ కానివ్వండి, ఒక సిలికాన్, కార్బన్, ఇలాంటి ఎన్నో పరిశ్రమలు, లూలు కానీ ఇవన్నీ వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ కంపెనీలన్నీ తరిమి కొట్టి హైదరాబాద్కో చెన్నైకో పోయేటట్లు చేశారు. ఈ రోజు మన రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి అడుక్కు తినాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళని మాకు ఉద్యోగాలు కావాలి అని. ఈ రోజు యువత కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం వేసే ఓటు వల్ల రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మన రాష్ట్రంలోనే మన ఉద్యోగం చేసుకోవచ్చని ప్రతి ఒక్కరూ అనుకొని ఓటేయాలని ప్రతి ఒక్క యువకుడిని మేము కోరుకుంటున్నాం. ఈ క్యాంపెయినింగ్ దీనికే స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. మనకు కరెక్ట్ అయిన నాయకుడు ఎవరైతే మనకు కావాలో, ఎందుకంటే మన చంద్రబాబు గారు ఇంతకుముందు ఎలా ఏమేం చేశారో అది ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ చెప్తుంటారు, ఇంకా నేను చెప్పాలనేసి ఏం అవసరం లేదు, కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. మన చంద్రబాబు గారు వస్తే ఆయన ఇంతకుముందే చెప్పారు ఆల్రెడీ మీటింగ్లో, సెకండ్ అమెరికా చేస్తాను అనేసి ఆయన మీటింగ్లో మాటిచ్చిన్నారు. సో అందుకనేసి ఈ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ ఇంటిల్లో కూడా వాళ్ళు చెప్పి మన చంద్రబాబు గారికి గెలిపించుకొనేసి మనం వచ్చి న్యాయంగా ప్రతి ఒక్కరికి ఓట్లు వేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేసి ప్రతి ఒక్కరితో కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెగా డిఎస్సి అని చెప్పి 5 ఏళ్లు కాలయాపన చేసి ఈరోజు ఒక దగా డిఎస్సి ఇచ్చి ఆయన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ఈ రోజు కేవలం 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చాడంటే ఎంత దగా చేస్తున్నాడో చూస్తున్నాం. ఈరోజు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల కోసం నిరుద్యోగ వృత్తి పెట్టి అనేక కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళు చదువుకునేంత వరకు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి గడిస్తా ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఒకవైపు వెళ్ళిపోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిరు చేపల వ్యాపారస్తులకు నష్టపరిహారం చెల్లించాలి. మఠం ఏవో శ్రీనివాసరెడ్డి దౌర్జన్యం నశించాలి. ఎంకే నాయుడు కాలనీలో మఠం భూముల్లో కడుతున్న విల్లాస్ ను తక్షణమే కూల్చివేయాలి డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి. ఫిబ్రవరి 16న రథసప్తమి నాడు 7 వాహనాలపై శ్రీ మలయప్ప కటాక్షం. అర్ధ బ్రహ్మోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ వర్గం పైన విద్యుత్ భారం పడదు పేర్కొన్న ఏపీఈఆర్సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి. అధికారాన్ని అనుభవించేది వైసీపీ నేతలు, ఉద్యోగాలను కోల్పోయేది మీరా. అధికార పార్టీ వలలో పడకండి ఉద్యోగ సోదరులారా పేర్కొన్న తిరుపతి జనసేన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.